చేసిన ప్రధానమైన పెద్ద తప్పు అది. ఆ తప్పుని అట్లాగే కంటిన్యూ చేశారు, రాత్రి దాకా కంటిన్యూ చేసి రాత్రికి ఎప్పుడో మార్చినట్టుగా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కోర్స్ కరెక్షన్ టీవీ ఛానల్స్లో ఫిగర్లు మార్చుకోవటం కాదు, ప్రజల అభిప్రాయాన్ని. ఇంతకాలం ఒకవైపు పనిచేశారు సార్ వాళ్ళంతా, ఆ తర్వాత వెంటనే మారాలి అని అంటే అప్పటికప్పుడు చేసుకోలేరు కదా, మెల్లిగా మళ్ళీ ఇంకా మెల్లిగా తిరుగుతున్నది. అంటే ఇప్పుడు ఏదో ఓటర్ సర్వే వచ్చింది, ఆ సర్వేని యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తే సరిపోతుంది. ఫిగర్లు అటు ఇటు ఫిగర్లు వేసేస్తే ఫిగర్లు అక్కడ మారతాయా, సర్వేలో మారవు కదా. అంటే ఈ తరహా విషయాలకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప. ఏంటి సార్ ఉపయోగం ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మొత్తం పార్టీ మొత్తం ఎత్తిపోయింది, ఇంకా అసలు లేదు, దీనికి మొత్తం పునాదులు కదిలిపోయినాయి. వైనాట్ 175 అని మీరు ఒక 4-5 సార్లు చెప్పారు మీ ఇంట్రడక్షన్. అది బహుశా అది వింటే వాళ్ళ గుండెలు కెలికినట్టు అవుతూ ఉంటుంది. వైనాట్ సారీ, ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న సర్వే రిపోర్ట్లో కూడా దాని దగ్గరలో కూడా లేరు. ఒక సంస్థ మీద చాలా వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, ఒక సర్వే సంస్థ ప్రైవేటు చిన్న ప్రాణి, ఆ ప్రాణి గురించి మనం ప్రాణి పేరు చెప్పక్కర్లేదు కానీ ఆ మొత్తం లాస్ట్ మూమెంట్లో అది మార్చుకొని కలగాపులగం చేసి అది చేసి 101 స్థానం జగన్మోహన్ రెడ్డికి వస్తాయి అని చెప్పించాలి. ఆ సంస్థ, మీరు అనే సంస్థ నిన్న ఉదయం కూడా ఒక స్టాండ్ మీద ఉండే, ఒక రకమైన ఫలితాల మీద ఉండే, నైట్ కల్లా మారిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్రడక్షన్లో ఎవరెవరు ఓడిపోతారు అంటే తమ్మినేని సీతారాం ఓడిపోతాడు, రఘురామకృష్ణరాజు గెలుస్తాడు, ఇట్లా నిజాలు చెబుతూనే దాన్ని మార్చుకుంటూ వైసీపీకి 101 స్థానాల వరకు తెచ్చి వదిలారు. అంటే 101 అంటే బోటాబోటీకి మెజారిటీ. అటువంటి పరిస్థితి వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా కానీ ఆ చిన్న ప్రాణే మార్చుకోవటానికి విధాల ప్రయత్నం చేసింది. అంటే మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. ఒక్కసారి జ్యోత్స్న గారితో మాట్లాడదాం. ఏం చెప్తారు మేడం? పూర్తిగా మీరు సర్వే సంస్థలను ఇబ్బంది పెట్టి మీకు అనుకూలంగా మార్చుకున్నారనేది వాళ్ళు అటువైపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాదాపుగా వాళ్ళ విధంగా అన్నా కానీ ఇప్పుడు ఒక 40 సంస్థల గురించి తీసుకుంటే దాంట్లో 35 కూడా కూటమికే విజయం అని చెప్పి వస్తుంది, ఒక 4-5 మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తున్నట్టుంది. సో ఏంటి, ఎట్లా చూస్తారు? ముందరగా మీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఒత్తిడికి గురి చేసి ఏదో అని మాట్లాడారు. అంటే మేమేమన్నా 5 సంవత్సరాల నుంచి మేమున్నామా అండి పవర్లో ఏమన్నా? ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేకపోతే ఆపద్ధర్మంగా ప్రభుత్వం ఏమన్నా మాదుందని భావిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా ఈ చివర్లో అన్ని అవే మాటలు వస్తున్నాయి. అంటే వాళ్ళు నేను ఇందాక సార్ అంటే నాకు ఒక క్షణానికి ఎక్కడ ఒప్పుకున్నారండి అనిపించింది, కానీ సార్ మీరు కరెక్టే సార్, ఒప్పేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ ఓటమిని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఒక విషయం